మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పశ్చిమాసియా దేశాల్లో ఇప్పట్లో శాంతి పవనాలు వీచే అవకాశాలు కనిపించట్లేదు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల్లో జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేది సామాన్యుడి మీద పడుతోంది. ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఎంతో నష్టం జరుగుతున్న అగ్రరాజ్యం అమెరికా మాత్రం తగ్గేదే లేదు అంటుంది. ఇంకొక వైపు అమెరికా, ఇజ్రాయెల్ కోరుకున్నట్టుగా ఇరాన్లో నాయకత్వ మార్పు అనేది జరగబోతోందా? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే చందు శ్రీనివాస్ గారు. ప్రస్తుతం ఆ మూడు దేశాల మధ్య పరిస్థితి ఎలా ఉంది? చాలా తీవ్రంగా ఉంది. మనం భయంతో బతికే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం, ఇప్పుడు ఫ్లోరిడాలో ఆయన ఏమన్నాడు, యుద్ధం లేదంటున్నారు. ఐదో రోజు చేరింది. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైందని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. కాబట్టి ఎవరు తగ్గేటట్లు కనపడుతుందా? ఈ యుద్ధం ఎక్కడ ఆగిద్దో కూడా తెలియట్లా. మనం చూసాం ఉక్రెయిన్ది ఇంతవరకు కూడా యుద్ధం ఆగలే. తర్వాత ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చమురు ప్రపంచానికి అందించే ప్లేస్ అక్కడ ఇరాన్, గల్ఫ్ కంట్రీస్. అక్కడ ఆల్మోస్ట్ జలసంధి కూడా క్లోజ్ చేశారు. మరి చేస్తే మేము ఊరుకోమని చెప్పేసి అమెరికా చెప్తుంది. ఇజ్రాయెల్ ఏం తగ్గట్లా, ఇక్కడ ఇరాను తగ్గట్లా. ఇప్పుడు ఖమేనీ హత్య తర్వాత మీరు అన్నట్టుగా మార్పు కోసమే, నాయకత్వ మార్పు, మీరు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న అటువైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నాడు, ఇటు ట్రంప్ చెప్తున్నారు. మరి ఓవరాల్గా చూసుకుంటే అంటే దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సిచ్యువేషన్స్లో యుద్ధం అనేది మంచిది కాదనేది ఐక్యరాజ్య సమితి చెప్పిన ఈయన పరిస్థితుల్లో ఎవరు లేరు. అదే సిచ్యువేషన్లో భారతీయులు దాదాపు 1 కోటి మంది అక్కడ ఉన్నారు. ఇది ఒక్కదాని మీద కాదు, ప్రభావం అటు ఆర్థిక వ్యవస్థ మీద పడిద్ది. మరి చమురు రేట్లు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతాయి, మనం ఎగుమతులు దిగుమతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నాట్ ఓన్లీ గల్ఫ్ కంట్రీస్, మీరు చెప్తున్నట్టు గల్ఫ్ కంట్రీస్, అరబ్ ఆ ప్రాంతమే కాకుండా పశ్చిమాసియా ప్రాంతమే కాకుండా ఇది మొత్తం ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపించే ఇది స్పష్టంగా కనపడతా ఉందండి. అమెరికా, ఇజ్రాయెల్ అసలు ఒక్కటి ఎందుకు అయ్యాయి? అలాగే ఇరాన్ని టార్గెట్ చేయడానికి ఉన్న ప్రత్యేక కారణాలేంటి? అంటే డెఫినెట్గా ఇజ్రాయెల్ ఇప్పుడు మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ అనే పవిత్ర భూమి 1948 స్వాతంత్రం ప్రకటించినప్పటి నుంచి ఆ పవిత్ర భూమిలో స్వాతంత్రం ప్రకటించినప్పటి నుంచి వీళ్ళ దేశాల మధ్య కొద్దిగా అంతరంగం అనేది, వాళ్ళ మధ్య వైషమ్యాలు అనేది ఉన్నాయి. గాజా పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు. కాబట్టి ఇజ్రాయెల్ అనేది ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఎదిగిందో అక్కడున్న జనాభా చూసుకుంటే అండి, ఇజ్రాయెల్ 1,17,00,000 మంది, 9 కోట్ల ఇరాన్ జనాభా ఉన్నారు. కానీ ప్రతి ఇంటికి సైనికుడు ఇజ్రాయెల్లో ఉంటాడు. ఆ పవిత్ర భూమిని చేసుకోవడానికి వాళ్ళు దాదాపు 186 మంది నోబెల్ ప్రైజులు వచ్చినాయి. అన్నీ కనిపెట్టింది వాళ్ళే. అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా యూదులే ఉంటారు, ఇజ్రాయిల్సే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఆ దేశాన్ని రక్షించుకోవడానికి చుట్టుపక్కల ఉన్న ఈ దేశాలు ఇరాన్ పెంచి పోషిస్తూ ఉంది. ఇటువంటి గాజా ఈ ప్రాంతాల్లో మరి ఆయుధాలు ఇచ్చేది ఇరానే. మరి ఇరాన్ దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు అణ్వాయుధాలు చేయడం కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు. అది అమెరికాకు ఉండదు, ఇజ్రాయెల్కి ఉండదు. కాబట్టి ఎవరికి తగ్గే పరిస్థితులు ఈ సిచ్యువేషన్ లేదు. ఒకవైపు ఇరాన్ కనుక ఈ రోజున ఇప్పుడు రష్యా, చైనా సపోర్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అనే ఆందోళన కూడా ఉంది. ఒకవైపు ట్రంప్ తగ్గట్లా, ఎక్కడికి అమాయకులైన విద్యార్థులు 119 మంది నిన్న చనిపోయారు ఇరాన్లో. ఎవరు చేసిన తప్పు? ఒకవైపు భారతదేశంకి ఇటు ఇరాను కావాలి, ఇటు ఇజ్రాయిల్ కావాలి. ఇరు దేశాలతో సత్సంబంధాలు మోదీ గారు హయాంలో ఉన్నది. మరి యుద్ధం ఆగాల్సిన బాధ్యత కూడా ఉన్నది అనేది ప్రపంచవ్యాప్తంగా చెప్తున్న మాట. మరి ట్రంప్ వినే పరిస్థితిలో ట్రంప్ లేడు. అటు ఇరాన్ వాళ్ళు గెరిల్లా వార్మి మొత్తం దళాలు మేము అమెరికా అంతా చూస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుందండి స్వరూప్ గారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఈ రెండు దేశాలు కలిసి మట్టు పెట్టాయి. ఇప్పుడు అక్కడ అధికార మార్పుకి అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే ఏంటి, అక్కడ అధికార మార్పు, అధ్యక్షుడి మార్పు అనేది జరిగితే ఇరాన్ అనే దేశం ఈ రెండు దేశాల గుప్పిట్లోకి వస్తుంది అని భావిస్తున్నాయా? ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు, ఇప్పుడు మీరు అన్నట్టు ఖమేనీ కొడుకు రెండో కుమారుడు బాధ్యతలు తీసుకోబోతున్నాడు. తీసుకుంటే వీళ్ళు అనుకున్న మార్పు జరగదు. వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ప్రజాస్వామ్యంగా వాళ్ళ విధానాలను వ్యతిరేకించే వాళ్ళు ఉంటే, నియంత్రిత విధానాలను వ్యతిరేకించే వాళ్ళు ఉంటేనే అమెరికాకు ఉపయోగం. అమెరికా చెప్పినట్టు వినేదే అక్కడ పాలకులు రావాలి. అది కోరుకుంటుంది. ఇజ్రాయెల్ కోరుకున్నా, అమెరికా కోరుకున్నా అది కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ వారసత్వంగా ఖమేనీ గారు రెండో కుమారుడు అయితే అమెరికాకి, ఇజ్రాయెల్కి ఉపయోగం లేదనమాట. కాబట్టి మొదటి నుంచి కూడా ఏంటంటే అమెరికా పెత్తందారి. ఇది అమెరికా మాట ఎవరైతే వినాలి, అమెరికా ఆయుధాలు సేల్స్ చేసుకోవాలి, అమెరికాతో చమురు నిక్షేపాలు ఆ యొక్క సంబంధాలు ఉండాలి. ఉంటే తప్పితే అమెరికా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రపంచమే అలా ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? రష్యా ఏ స్టెప్ తీసుకోబోతుంది, చైనా ఏ స్టెప్ తీసుకోబోతుంది, పక్కనున్న కంట్రీస్ పరిస్థితి ఏంది? అసలు సేఫెస్ట్ ప్లేస్ అని భావించి మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి దుబాయ్లో కూడా మనం చూసాం, అక్కడ కూడా మిసైళ్ళు పడుతున్నాయి.
మరి మనం ఎక్కువగా గల్ఫ్ కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దాదాపుగా మన 44 లక్షల మంది ఉన్నారు జనాభా. భారతీయుల పరిస్థితి ఏంటి? ఆ తర్వాత సౌదీలో ఉన్నారు 28 లక్షల మంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ తర్వాత కువైట్లో ఉన్నారు, ఒమెన్లో ఉన్నారు, ఖతార్లో ఉన్నారు. భారతీయుల పరిస్థితి దాదాపు 1 కోటి మంది ఇక్కడే ఉన్నారు. మరి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఆయా రాయబార కార్యాలయాలు భారతదేశాన్ని తెప్పించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే 3 షిప్పుల్లో అక్కడ ఆర్మోజ్ జలసంధి పరిస్థితుల్లో షిప్లో బాంబులు వేసేతలకి 3 చనిపోయారు భారతీయులు. ఇప్పుడు గంట క్రితం ఒక భారతీయుడు చనిపోయాడు. ప్రతి మనిషి ప్రాణం మరి ప్రాణమే కదండి, కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా. కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో ప్రపంచం అంతా ముందుకెళ్ళే ఈ సిచ్యువేషన్స్లో యుద్ధం ఎవరికి మంచిది కాదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా ఎప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు యుద్ధంతో ఇంకాస్త పాపులర్ అయిందని చెప్పాలంటే అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అసలు ఏం కోరుకుంటున్నాడు ఈ డొనాల్డ్ ట్రంప్? ట్రంప్ మీరు చెప్పినట్టు ఆయన మాట వినాలి. నేనే బాస్, పోలీస్ బాస్, ప్రపంచం దేశంలో అన్ని దేశాలు నా మాట వినాలని ఇది ఆయన టెంపర్ తనం అనాలా ఏమనాలి. లేకపోతే ట్యాక్స్లు ఎక్కువగా పెడతాడు అని చెప్పినట్టు ఆయన మార్గంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువైపు చైనా ఉంది, ఒకవైపు రష్యా ఉంది, ఒకవైపు భారతదేశం మీద కూడా మనం సుంకాలు విధించింది మనం చూసాం. మళ్ళీ ఆ తర్వాత తగ్గించాడు. మరి ఏదైనా కానీ ఏంటంటే తన యొక్క మార్కెట్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. ఆ యొక్క గల్ఫ్ కంట్రీస్, ఆసియా దేశాల్లో ఆధిపత్యం అంటే బాసిజం అనేది ఉండాలి. తను చెప్పిన దేశాలే అధికారంలో ఉండాలి, లేకపోతే అధికార మార్పిడి జరగాల్సిందే. అక్కడ ఆ ప్రాంతాల అణ్వాయుధాలు వీళ్ళు తయారు చేయకూడదు. తయారు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని ట్రంప్ చెప్తున్నాడు. కాబట్టి ట్రంప్ మీద కూడా అమెరికాలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇది మంచి పద్ధతి కాదు, యుద్ధం ఆపేయండి అని చెప్పేసి అక్కడున్న సొంత పార్టీల వాళ్ళు కూడా, అమెరికా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి ట్రంప్ రాంగ్ స్టెప్ తీసుకున్నాడంటే వెనక్కి తిరిగే పరిస్థితి ట్రంప్ కూడా లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎవరు ఊహించిన విధంగా ఇరాన్లో నష్టం చేసి చివరికి అధ్యక్షుడి మీద టార్గెట్ పెడతారు. కానీ ఇరాన్ అధ్యక్షుడిని ఖమేనీని ఫస్టే లేపేసి ఊహించిన విధంగా జరికిచ్చాడు ట్రంప్. మరి ఇజ్రాయెల్ కూడా అదే ఏమాత్రం తగ్గే పరిస్థితి కూడా తమ భూమిని కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత దాకైనా వెళ్ళే పరిస్థితిలో ఇజ్రాయెల్ ఉంది. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, డ్రోన్స్ ఉంది, అన్ని బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ని ఎవరు ఆపాలి, పెద్దన్న పాత్ర పోషించాలంటే భారతదేశమే కనపడతా ఉంది. మరి భారతదేశం ఎవరి వైపు ఉంది? ఆర్యుల భూమిగా పేరు తెచ్చుకున్న ఇరాన్ని ఇజ్రాయెల్, అమెరికా తక్కువ అంచనా వేశాయా? అసలు ఇప్పుడు భారత్ స్టాండ్ ఏంటి అని అందరూ ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా మీరు చెప్పిన మాట ప్రకారం ఏంటంటే ఇరాన్, ఇజ్రాయెల్, ఒకవైపు అమెరికా, వీళ్ళిద్దరూ కలిస్తే ఇరాన్ ఏమి లేదు అనుకున్నారు. కానీ ఇరాన్ ఊహించిన విధంగా ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. ఏదైతే అమెరికాకి ఆవాసం కల్పించి వాళ్ళ యొక్క ఎయిర్ బేస్లు ఉపయోగించుకునే ప్లేస్లు ఉన్నాయో ఎక్కువగా భారతీయులు నివసిస్తూ ఉన్నారు. మీరు చెప్పిన సౌదీ కావచ్చు, తర్వాత దుబాయ్ కావచ్చు, ఒమెన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఈ ప్లేసుల మీద దాడులు చేస్తుంది. ఇది ఎవరు ఊహించాల, ఇరాన్కి ఇంత మిసైల్స్ చేస్తుందనేది ఊహించాల. మరి అవసరమైతే ఆమె ట్రంప్ను కూడా లేపేస్తామనే పరిస్థితికి ఇరాన్ వచ్చారు. మరి ఈ సిచ్యువేషన్ మీరు అన్నట్టు భారతదేశానికి ఎవరు అంటే ఇద్దరు మిత్రులే. ఖమేనీతో కూడా సన్నిహిత సంబంధాలు మోదీ గారికి ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ వీళ్ళకి కూడా ఉన్నాయి, ఎవరికి, ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా. కాబట్టి ఈ రెండుటికి దేశాల మధ్య సత్సంబంధాలు భారతదేశానికి ఉంది. మరి భారతదేశమే పెద్దన్న పాత్ర పోషిస్తే ఈ సమస్య పరిష్కార మార్గం ఉందనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. అయితే ఇప్పుడు మనం ఏపీ ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఏపీలో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు, అంటే వివిధ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని తీసుకురావడానికి. చంద్ర శ్రీనివాస్ గారు, నిన్న నేను దుబాయ్లో ఉన్న విక్టిమ్స్తో మనం ఇదే సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేశాను. వెంటనే హెల్ప్ లైన్ వారు స్పందించి టికెట్స్ కూడా ఏర్పాటు చేశారు. తీరా ఇవాళ దుబాయ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి మళ్ళీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇలా చాలామంది విలవిల్లాడుతూ ఉన్నారు. ఎలా మళ్ళీ మన తెలుగు వాళ్ళని మనం జాగ్రత్తగా మన భూమికి తెచ్చుకోవాలి? డెఫినెట్గా తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా వలసలు వెళ్ళి దుబాయ్లో, అరబ్ కంట్రీస్లో ఎక్కువగా వెళ్ళి వాళ్ళ యొక్క భవన నిర్మాణ కార్మికులుగా, ఐటీఐ చేసిన వాళ్ళు, టెక్నికల్గా అక్కడ చమురు కర్మాగారాలు ఎక్కువగా భారతీయులు ఉంటారు. మరి వాళ్ళ యొక్క ఉపాధి పక్కన పెడితే వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. కాబట్టి మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాలు హెల్ప్ లైన్ ఉండాలి. విదేశాంగ శాఖ దీనిలో జోక్యం చేసుకోవాలా. ఆ యొక్క రాయబారి కార్యాలయాలు కూడా వెళ్ళి భారతీయులు క్షేమంగా భారతదేశానికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సద్దుమణిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు పివి సింధు ఇరుక్కుపోయింది దుబాయ్లో. ఆమె నిన్ననే వచ్చి బెంగళూరు సొంత ఇంటికి వచ్చి ఆనందంతో ఉంది. ఆమె కూడా భయంతో ఉంది. ఒకవైపు మంచు విష్ణు ఫ్యామిలీ కూడా అక్కడ ఉన్నారు. చాలామంది తెలుగు వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అక్కడ వెళ్ళారు. ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలకు ఉంది, భారతదేశ రాయబారి కార్యాలయానికి ఉంది, విదేశాంగ శాఖ ఉంది. కాబట్టి డెఫినెట్గా భారతీయ క్షేమంగా వాళ్ళని తీసుకొచ్చే ఇదిలో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీలైనంత తొందరగా యుద్ధం ముగిసిపోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి.